ఫ్రెండ్స్, ఇదిగోండి, దీంట్లో కొంచెం రాక్ సాల్ట్ వేసుకుని తాగేద్దాము. ఇది ఏంటో చెప్తారా? బార్లీ వాటర్. ఇది ఆరోగ్యానికి చాలా మంచిది. దీన్ని తీసుకోండి. ముఖ్యంగా సమ్మర్లో ఎక్కువ తీసుకోండి. ఓకేనా? అయితే ఈ బార్లీ వాటర్ ఎట్లా చేశాను దీంట్లోకి వెళ్ళిపోదామా? ఇది బార్లీ వాటర్ ఎట్లా తెరలే వరకు ఉంచుకోండి. తెరలటం అంటే తెలుసు కదా, కింద పైది కిందకు వస్తుంది కదా. ఇట్లా తెరలే వరకు ఉంచుకొని తీసేసుకోవచ్చు. ఇది సో ఇది ఆల్రెడీ అయిపోయింది కనుక తీసేస్తున్నాను. నేను వాటర్ పెట్టాను. ఈ వాటర్ బాయిల్ చేస్తున్నాను. సో ఇందులో కొంచెం వాటర్ తీసుకున్నాను. దీంట్లో ఏం చేస్తున్నానంటే చూపిస్తాను చూడండి. ఈ పౌడర్ ఒక 3 స్పూన్లు కలుపుతాను. ఇదిగోండి, ఈ పౌడర్ బార్లీ పౌడర్ అండి. బార్లీ పౌడరు 3 గ్లాసులు పెట్టుకున్నాం కదా, అందుకని 3 స్పూన్లు వేస్తున్నా. వేసి దీన్ని ఇట్లా ఉండలు లేకుండా పలుచగా కలుపుకుందాము. రాగి పిండి ఎట్లా కలుపుకుంటామో అట్లాగేనండి. కాకపోతే దీన్ని ఏం చేశానంటే నేను ఈ యొక్క ఇదిగోండి, ఇవి ఈ బార్లీ తీసుకుని లైట్గా పింక్ కలర్ వచ్చే వరకు వేయించి ఇట్లా మిక్సీ పట్టి ఇట్లా నేను పౌడర్ చేసిన తర్వాత ఇట్లా కలుపుతున్నానండి. కొందరు బార్లీ కూడా కలుపుకుంటారు, నష్టం ఏమీ లేదు. నేనైతే ఇట్లా చేస్తున్నాను. ఇది తాగేటప్పుడు ఏం చేస్తానంటే కొంచెం ఫిల్టర్ చేస్తాను నేను. సో అది ఎట్లా చేస్తున్నానో మీకు చూపిస్తాను నేను. ఓకే, ఈ బార్లీ గురించి మీకు తెలుసా? ఈ బార్లీ వాటర్ కంటెంట్ ఎక్కువ. అనారోగ్యవంతులు, ముసలి వాళ్ళు, చిన్నపిల్లలు, తర్వాత గర్భిణీ స్త్రీలకు కూడా ఇది ఉపయోగపడుతుంది. యూరిన్ ఫ్రీగా రావట్లేదు, వేడి చేసింది అనుకుంటే ఈ బార్లీ నీళ్ళు తాగొచ్చు. అప్పుడు యూరిన్ చక్కగా ఫ్రీగా వస్తుంది. తర్వాత టైఫాయిడ్, జ్వరాలు, ఇతర వ్యాధులతో సఫర్ అయ్యే వాళ్ళు కూడా ఈ యొక్క బార్లీ నీళ్ళు తాగొచ్చు. ఎండలో వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు వడదెబ్బ కొట్టకుండా ఈ బార్లీ నీళ్ళు మనకి మన శరీరంలో నీళ్ళు అంతా బయటకు పోయి డ్రై అయిపోతుంది కనుక మళ్ళీ ఇది రీహైడ్రేషన్ చేస్తుంది. రీహైడ్రేషన్ అంటే తిరిగి నీటిని పెంపొందించడానికి ఈ యొక్క బార్లీ వాటర్ మనకి ఉపయోగపడుతుంది. ఇది జీర్ణ వ్యవస్థను మెరుగుపరుస్తుంది. సో ఈ బార్లీ నీళ్లు తీసుకోవటం వల్ల ఇప్పుడు మన అన్నం తినలేము. అట్లాంటప్పుడు ఈ బార్లీ నీళ్ళు ఇస్తే ఇది మన శరీరానికి శక్తినిస్తుంది, జీర్ణ వ్యవస్థను బాగుపరుస్తుంది. అంతేకాదండి, కాన్స్టిపేషన్ ఉన్న వాళ్ళు ఇవి తాగితే ఫ్రీ మోషన్ అవుతుంది. అసలు యాక్చువల్గా మనిషికి ఫ్రీ మోషన్ అవ్వాలంటే అయితే సగం జబ్బులు పోయినట్టే. కాన్స్టిపేషన్ వస్తేనే మాత్రం చాలా ఇబ్బంది పడతారు కనుక ఇది తాగవచ్చు. ముఖ్యంగా ఇది సమ్మర్ కదండి, యూరిన్ ఇన్ఫెక్షన్ లేకుండా రీహైడ్రేషన్ చేయటానికి. ప్లస్ ఇది తాగిన తర్వాత అండి కడుపు అంతా నిండుగా ఉంటుందండి, ఆకలేదు. సో మందాన్ని తగ్గిస్తుంది. వెయిట్ తగ్గేవాళ్ళు కూడా ఈ యొక్క బార్లీ నీళ్ళు తాగొచ్చంట. మరి ఇంకేం ఆలస్యం, రోజుకి కనీసం ఈ సమ్మర్లోనైనా రోజుకి 1 గ్లాస్ తాగితే మీ ఆరోగ్యం మీ చేతుల్లోనే ఉంటుంది కదా. ఇదిగో చూడండి, ఇప్పుడు నేనేం చేస్తున్నానో చూడండి. ఇదిగోండి, నీళ్లు కాగిపోయినాయి కదా, బుడగలు వస్తున్నాయి చూడండి. స్టవ్ సిమ్లో పెట్టాను, ఇది వేసేస్తున్నాను. ఇదిగోండి, చూసారు కదా, ఇది ఎట్లా తిప్పేస్తుంది. ఇది ఎట్లా ఉంటుంది, గంజిలాగా ఉంటుంది. మనం బియ్యము హాఫ్ బాయిల్డ్ అయిన తర్వాత, అన్నం రైస్ హాఫ్ బాయిల్డ్ అయిన తర్వాత
ఉడికేటప్పుడు వస్తుంది కదండి గంజి, అది ఆ గంజిలాగా అవుతుందండి. సో ఇది సాల్ట్ వేసుకుని తాగొచ్చు, కొందరు ఉట్టిదే తాగొచ్చు సాల్ట్ లేనోళ్ళు. సో మరి కొందరు కాస్త మజ్జిగలో కలుపుకొని కూడా తాగొచ్చు. నేనైతే సమ్ టైమ్స్ మజ్జిగ, సమ్ టైమ్స్ ఉట్టిదే తాగుతున్నాను. ఇప్పుడు నేను వారం రోజుల నుంచి చేస్తున్నానండి. ఇది వారం రోజుల నుంచి వీడియో పెడదాం అనుకుంటూనే పెట్టలేకపోతున్నాం. మరి ఇంకా ఆలస్యం ఎందుకు ఫ్రెండ్స్, మీకు అవసరమైతే ఇట్లా చేసుకోండి. మీ ఆరోగ్యం మీ చేతుల్లో ఉంచుకోండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసేటప్పుడు గంట బెల్ వస్తుంది, దాన్ని క్లిక్ చేయండి. తర్వాత ఆల్ వస్తుంది, దాన్ని క్లిక్ చేయండి. నేను పెట్టే నోటిఫికేషన్స్ మీకు అందుబాటులో ఉంటాయి. ఫ్రెండ్స్, కంటెంట్ నచ్చితేనే, ఈ సబ్జెక్ట్ నచ్చి మీకు ఉపయోగం ఉంటుంది అనుకుంటేనే లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండి. మరొక వీడియోలో మరలా కలుద్దాం. ఇది ఇట్లా ఉంటుంది, ప్లెయిన్ వాటర్ గ్లాసులో వేసి కూడా చూపిస్తాం. ఓకే, ఉంటానండి. థ్యాంక్ యూ సో మచ్.